అందరికీ ఆత్మ ప్రణామములు. లక్ష్మి నా పేరు. విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నేను 1997లో ధ్యానంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎన్నో అనారోగ్యాలు తగ్గించుకుంటూ చక్కగా ధ్యాన ప్రచారం చేస్తూ హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నాను. అయితే 2012, 13లో ఎక్కువగా మేము బెంగళూరులో ఉండేవాళ్ళము. 2005 నుంచి పిరమిడ్ వ్యాలీకి ఎక్కువ వెళ్ళడం జరిగేది. పత్రిసారి అక్కడికి ఎక్కువగా రావడము జరిగేది. ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నప్పుడు సారు నేను బెంగళూరులో మనం ఏదైనా మనకి అవసరమైతే మనం పత్రిసారిని అడుగుతాం కదండి. మన డౌట్లు కానీ ప్రశ్నలు కానీ ఏమైనా అడుగుతూ ఉంటాం. అలాగే నేను బెంగళూరులో ఉండేటప్పుడు పిరమిడ్ వ్యాలీలో ఉంటున్నాను. మా పిల్లలు బెంగళూరులోనే అప్పుడు జాబ్ పరంగా ఉన్నారు. అడిగాను సార్ని, సార్ నేను ఈ పిరమిడ్ వ్యాలీలో ఉంటున్నాను, పిల్లల తర్వాత అబ్రాడ్కి వెళ్ళిపోతాడు నేను ఇంకా ఒక్కరిదాన్నే ఉండి పిరమిడ్ వ్యాలీలో ఉంటున్నాను అనమాట. సార్కి ఆ మాట చెప్పాను. సార్ నా పిల్లలు అబ్రాడ్కి వెళ్ళిపోయారు, నేను ఇక్కడే ఉంటున్నాను, ఏం చెయ్యాలి అని అడిగాను. అంటే ఇలా చూసి అన్నారు, మనకి కాయగూరలు పండించండి, పిరమిడ్ వ్యాలీకి కాయగూరలు కావాలి కదా మనకు వచ్చిన ధ్యానులకు అన్నారు. అంటే అప్పటికి ఏంటి, నాకు అప్పటికే క్లాసులు చెప్పడం చాలా ఇష్టం, తిరుగుతూ ఉండేదాన్ని. ఒకసారి క్లాసులు చెప్పడానికి వెళ్తే మాస్టర్స్ మళ్ళీ అడిగారు, మేడం క్లాస్ చాలా బాగుంది, మళ్ళీ మీరు మాకు ఇంకో క్లాస్ ఇవ్వండి అనేవారు. అంత బాగా నేను క్లాసులు చెప్తున్నాను కదా, క్లాసులకి వెళ్ళమని కదా చెప్పాలి సారు, ఏంటి నన్ను కాయగూరలు పండించమంటున్నారు. నేనేమి మా నాన్నగారు రైతే కానీ ఆయన చిన్నప్పుడే వ్యవసాయం వదిలేసి జాబ్లో జాయిన్ అయిపోయారు. నాకు రైతువారి కూడా రైతు పని చేయడం కూడా నాకు అలవాట్లేదు. నాకు చెప్పారేటి కాయగూరలు పండించడం, ధ్యానం ప్రచారం కదా మనకి ఇంపార్టెంట్, ధ్యానం చెప్పడానికి వెళ్ళమని చెప్పాలి కదా అనుకుని మళ్ళీ ఒక క్షణం మళ్ళీ నేనే ఆలోచించాను. ఒక గురువుని ఒక మాట మనం అడిగేము అంటే గురువుగారు చెప్పింది మనం చెయ్యాలి, లేకపోతే అడగడం మానేసైనా మనం ఊరుకుంటాము. అడిగేము అంటే చెయ్యాలని ఆలోచించుకున్నాను. సరే నాకు రాదు కదా పంటలు పండించడం, పోనీ నాకు రాకపోతే చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా అని ఆలోచించుకొని నేను పంటలు పండించడానికి అలాగే సార్ అయితే నేను పండిస్తాను సార్ అని చెప్పాను. అటు సారేమో నాకు అక్కడ పిరమిడ్ వ్యాలీలో మేడంకి కొంత ల్యాండును పని వాళ్ళని ఇవ్వండి అని చెప్పేసి నాకు అక్కడ అప్పచెప్పారు. అప్పట్లో ఐవి రెడ్డి సార్ ఉండేవారు. ఐవి రెడ్డి సార్కి అప్పచెప్పారు. చెప్తే నాకు చక్కగా ఐవి రెడ్డి సార్ ఒక ఇద్దరు భార్యాభర్తలని వెనకాతల పిరమిడ్ వెనకాతల ల్యాండ్ ఉందండి అక్కడ కొబ్బరి తోటలోని, అక్కడ ల్యాండ్ అప్పచెప్పారు. సో అయితే అక్కడి నుంచి నేను పెదగాడి రామారావు గారని అప్పుడే వచ్చి ఉన్నారు అక్కడ. ఆయన్ని మాస్టర్ సార్ మీరు ఉండండి కొన్ని రోజులు, నాకు ఇది ఎలా పండించాలో ఏంటో నాకు కొద్దిగా అంతా చేయించి చెప్పేసి మీరు వెళ్ళండి అని చెప్తే ఆయన చక్కగా ఒప్పుకొని అక్కడ ఉండి ఆ కొబ్బరి తోటలో కదండి కొబ్బరి మొక్కల మధ్యని ల్యాండ్ని చక్కగా బిట్లుగా చేసి విత్తనాలు అవి తెప్పించి నేను మొక్కలు పంట మొదలుపెట్టాను. అయితే మనం పంటలు మరి మందులు వాడకుండా ఆర్గానిక్ పంటలే మనం పండిస్తున్నాం. అప్పటికే ఆర్గానిక్ జస్ట్ స్టార్టింగ్లో ఉంది. మనకి కూడా నాకు కూడా మందులతో ఉన్న కాయగూరలు తినడం అనేది కాదని నేను మెడిసిన్ అని మందులు అనేవి లేకుండానే అక్కడ కాయగూరలు పండించడం పిరమిడ్ వ్యాలీలో మొదలుపెట్టానండి. చాలా అద్భుతంగా నేను పంటలు పండించడము, వెజిటేబుల్స్ పండించడము అనేది అప్పట్లో నేర్చుకున్నానండి. ఒక గురువు ఏం చెప్పినా ఊరికే చెప్పరు. ఈరోజు మనకి అంటే తెల్లవారు లేచిన దగ్గర నుంచి మనిషి దేనికోసం వెతుక్కుంటాడండి? మంచిగా కాఫీ, టీ, టిఫిన్, ఆహారం కోసమే ఎదుక్కుంటాడు. ఈరోజు మనకి ధ్యానం వచ్చిన తర్వాత మనకి ప్రథమ స్థానం ధ్యానం వచ్చింది. మనం ఇప్పుడు ధ్యానం చేస్తూనే నిద్ర నుంచి మనం లేస్తాము, తర్వాత ఆహారం దగ్గరికి వెళ్తాం. కానీ ప్రపంచమంతా ఉన్నది ఆహారంతోనే స్టార్ట్ అవుతుంది, వాళ్ళ దినచర్యలు మొదలు. సో అటువంటి దాని ఆహారం కూడా మనకి కూడా మనం ఆరోగ్యంగా ఆనందంగా భుజించడానికి ఆహారం కూడా ప్రథమ స్థానం కనుక అప్పుడు ఎందుకో అలా అనిపించేది. ముందుకి ఎవరి పంటలు వాళ్ళే పండించుకోవాలి అన్న నినాదాలు ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి. నాకు కూడా అనిపించేది అనమాట. అనిపించి ఇప్పటికి చూస్తే ఇప్పుడు అదే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇళ్లపైన కానీ వాళ్ళకున్న ల్యాండ్లో కానీ ఈ వెజిటేబుల్స్ అనేది పండించుకుని తినే స్థితి వచ్చింది.
ఎందుకంటే ప్రతి ఒక్క కాయగూర కానీ ఆకుకూరలు కానీ మందులతో కల్తీ అయ్యి బయటకు వస్తున్నాయి, మనకి తెలుసు. సో ఇటువంటిదైన ఈ వెజిటేబుల్స్ పండించడం అనేది అప్పుడు నాకు గురువుగారు అప్పచెప్పినప్పుడు అప్పుడు నాకు తెలియలేదండి. ఇప్పుడు దాని ఇంపార్టెంట్ ఎంత అనేది నాకు అర్థమవుతుంది. సో అలా పిరమిడ్ వ్యాలీలో నేను ఆ కాయగూరలు పండించినప్పుడు మెడిసిన్ అనేది లేకుండా గోబరం తెప్పించేదాన్ని, ఆవు గెత్తము వేసి అది చక్కగా మట్టిలో ఏవైతే బ్లాకుల్లా చేసి అందులో అది జల్లించేసి శుభ్రం కలబెట్టి ఒక 2 డేస్ ఉంచిన తర్వాత అక్కడ మేము అందులోని నేను ఈ పురుగు పట్టకుండా ఉండడానికి వేపాకులు, చెట్ల ఆకులు, ఒక బస్తా ఆకులు కోయించి 2-3 రోజులు పోయిన తర్వాత ఆకులు వాడిన తర్వాత ఆ గెత్తంలో ఆ ఆకులు కూడా మిక్స్ చేసేసి ల్యాండ్లో వేసేవాళ్ళం అనమాట. వేసేసి విత్తనాలు జల్లాము. జల్లితే చక్కని ఆకుకూరలు మొదలయ్యాయి ముందుగా. తర్వాత అందులో ఇలాగే ఇంకా టమాటీలు, వంకాయలు ఇలాగ అన్ని రకాలైన విత్తనాలు నాకు మన పిరమిడ్ వ్యాలీ వాళ్ళు నాకు ఇవ్వడం జరిగింది. అవి చక్కగా పెట్టి నేను ఆ విత్తనాలు అవి జల్లింపిస్తూ పండించడం మొదలుపెట్టాను. ఎన్ని అనుభవాలంటే ఏదైనా అనుభవమే జ్ఞానం అండి. మనకి ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాం కూడా అక్కడ. నాకు అసలు కాయగూరలు ఎలా పండుతుంది ఏంటి ఇవేమీ తెలియదు. మాస్టర్స్ ఫస్ట్ చెప్పాను కదండి, రామారావు గారు వచ్చి ఎలా చేయాలని చెప్పేసి ఆయన ఓ 15 రోజులుండి చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన. సో తర్వాత నేను అక్కడి నుంచి వేయడం మొదలుపెట్టాను. ప్రతిరోజు నేను ఏం చేసేదాన్ని, సంగీతంతో వాటికి వినిపించేదాన్ని. నేను ఫ్లూట్ ప్లే చేస్తాను. అక్కడ తెల్లవారు 6 గంటలకు వెళ్ళిపోయేదాన్ని. మనం ఇంట్లో అందరం కూర్చుంటే ఇంట్లో లేచిన వాళ్ళు మనం ఎంత సంతోషంగా ఒకళ్ళు పలకరించుకుంటాము. అలాగే నేను తెల్లవారు మార్నింగ్ లెగ్గాను 6 గంటలకి మొక్కల దగ్గరికి వెళ్ళిపోయి మొక్కలన్నిటికీ హాయ్ చెప్పేదాన్ని. ప్రతి ఆకుకూర దగ్గరికి వెళ్ళి మొక్కలకి హాయ్ చెప్పేదాన్ని. చెప్పి అక్కడ కూర్చొని ఒక అరగంట ధ్యానం చేసి ఇంచుమించు 1 అవర్ నా ఫ్లూట్ ప్రాక్టీస్ చేసేదాన్ని. ప్రాక్టీస్ అయ్యేది, అవి మొక్కలకి సంగీతం వినిపించేదాన్ని. వినిపిస్తే చక్కగా పెరిగాయి. ఒకరోజు ఏమైందంటే ముల్లంగికి ఎప్పుడైనా వేగంగా పురుగు పడుతుంది. ఆ ముల్లంగికి కూడా పురుగు చూపించింది చిన్నది. చూపిస్తే నేను ముల్లంగి దగ్గరికి వెళ్ళి మాట్లాడేదాన్ని. మొక్కలతో మాట్లాడుకోవడం నాకు ఫస్ట్ నుంచి అలవాటండి. ఆ ముల్లంగితో అన్నాను, అమ్మ నువ్వు పురుగులు వచ్చాయి, మేము నిన్ను చంపము, మేము పురుగుల మందులు అవి వాడము, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాను అనమాట. ఇక్కడ పంట అంతా కూడా ఇక్కడికి వచ్చిన ఆత్మజ్ఞానులు మాస్టర్స్ పిరమిడ్ వ్యాలీకి వస్తారు కదండి, వాళ్ళందరికీ శని ఆదివారాలు ఎక్కువగా మనకు భోజనాలు అవుతాయి అక్కడ. వాళ్ళకి పెడతాం కదా, మేము మిమ్మల్ని మందులేసి చంపము, మీరు వెళ్ళిపోండి దయచేసి అని చెప్పేసి ధ్యానంలో కూర్చొని సంకల్పం చేశానండి. 2 డేస్ అయింది, అవి పోలేదు. అప్పుడు కొంతమంది మాస్టర్స్ ఏమన్నారంటే వేపాకులు కూడా నీళ్లు జల్లమని చెప్పారు. అప్పటికి 3 రోజుల ముందు నుంచే నేను వేపాకులు ఒక బకెట్లో నానబెట్టి ఉంచి నీళ్లు చేసి ఉంచాను. ఎందుకైనా మంచిది, అవసరం పడుతుంది, ఏమైనా పురుగులు ఏమైనా పడితే జల్లడానికని. అయితే మనం 2 రకాల చర్యలు మనకు తెలియకుండా మనం చేసేస్తాము. కర్మలు ఎలా వస్తాయి అనేది కూడా ఇక్కడ నాకు అర్థమైందండి. అయితే 3 రోజులైనా పురుగులు పోలేదు. ఇంకా అప్పుడు నేను ఏం చేశాను, మాస్టర్ చెప్పారు కదా వేపాకులు నీళ్ళు జల్లిద్దామని, ఆ వేపాకులు నీళ్ళు చేసి జల్లించానండి. జల్లిస్తరికి ఇంకా 2 డేస్లో ఇంకా పురుగులు లేవు. ఇంకా అక్కడి నుంచి చక్కగా ముల్లంగి పెరిగింది. అలాగే ఇంకా ఏ కాయగూర అయినా సరే చక్కగా ఓన్లీ సంకల్పంతో మొక్క మందు వాడకుండానే నేను 1 ఇయర్ పాటు అన్ని రకాలైన ఆకుకూరలు పండించడం జరిగింది. అయితే అప్పుడు ఎప్పుడైతే నేను ఫస్ట్ మేము మందులు వాడము, మీరు దయచేసి వెళ్ళిపోండి అన్న సంకల్పం చేశానో అప్పటికి ఆ ఒక్క ముల్లంగికి మాత్రమే నేను వేప నీళ్ళు జల్లడం జరిగింది. తర్వాత నుంచి ఏ మొక్కలకి నేను జల్లలేదండి. అయితే ఎందుకు రీజను అంటే అప్పటికి ఆల్రెడీ నేను ఒక క్రియ చేసి ఉంచాను. కర్మ చేస్తే మనము ఆ కర్మ తాలూకా ఫలితము ఉంటుంది కదా. ఎందుకంటే అందరూ వాళ్ళు చెప్పింది విని ఆకులు నానబెట్టిన ఎందుకైనా మంచిది పని చేస్తాయి అని లేదు, సంకల్పంతో పోతాయి, అవి మనతో మాట్లాడతాయి కదా అన్న విషయము. ఆ నానబెట్టిన వాటర్ ఉంది కనుక అది వేసే వరకు కూడా ఈ క్రియ జరిగిపోయింది ఆల్రెడీ. మరి ఈ కర్మని మనం యూజ్ చేయాలి కదా మరి. అందుకని అక్కడ నీళ్లు జల్లిన తర్వాత ఆ ముల్లంగికి పురుగులు పోయాయండి. ఆ రోజు నుంచి సంవత్సరం పాటు
నేను పండించిన ఏ కాయగూరకి నేను మందులు అనేవి జల్లలేదు. తర్వాత వంకాయలు పండించాము. వంకాయలకు సాధారణంగా ఏం చేస్తారు అంటే, చాలామంది విషయాలు చెప్పినప్పుడు, మేడం మాకు ఈ విషయాలు తెలియవండి నిజంగా అంటారు. వంకాయ లోపల మనకి పురుగు ఉంటుంది. వంకాయ ఏమో బయటకు బాగానే ఉంటుంది, పుచ్చు కూడా ఉండదు ఎక్కడ. లోపల కోసేటట్టుగా బయటకు వస్తాయి. అరే ఏంటి వంకాయలాగే ఉంది, ఎలా పురుగు వెళ్ళిందో మనకు తెలీదు. ఎలా వెళ్తుందో తెలుసా అండి సృష్టి చూడండి. ఆ పువ్వులు విచ్చుకునేటప్పుడు పైనుంచి పురుగులు వచ్చి పువ్వుల మీద వాలి గుడ్లు పెట్టేస్తాయి. కందిరీగలు, తేనెటీగలు, తుమ్మెదలు ఇలా. తర్వాత సాయంత్రం అయ్యేసరికి ఆ పువ్వు ముడుచుకుపోతుంది. ముడుచుకుపోయినప్పుడు లోపల గుడ్లు ఉండిపోయి ఆ గుడ్లు పెరిగి లోపల వంకాయ వచ్చేసరికి అక్కడ పురుగులు అక్కడ స్టార్ట్ అవుతాయంట. తర్వాత తెలిసింది నాకు ఈ విషయం అనమాట, రైతులు నేను అడిగినప్పుడు. అయితే ఈ సంగతి నాకేం తెలీదు. మేమేమీ మందులు అవి జల్లలేదు కానీ చక్కగా వంగ తోట మంచిగా వచ్చి వంకాయలు వచ్చేవి. రోజు తప్పించి రోజుకి 25 kgs వంకాయలు, మరి పాలు కేట్లతో 3 కేట్లు వంకాయలు వచ్చేవి. శని ఆదివారాల పూట 250 నుంచి 200 నుంచి 400 మంది పీపుల్ వచ్చేవారు. వాళ్ళకి ఆ టైంలో వండి పెట్టడానికి సరిపోయేవన్నమాట వంకాయలు. అంటే అన్ని వంకాయలు కోస్తే మహా అయితే 1 కేజీ 2 కేజీలు పుప్పులు వచ్చేవి. మందులు లేకుండా అంత చక్కని వంకాయలు దంచడం అనేది నిజంగా మన ఆత్మజ్ఞానానికి నిదర్శనమే అని చెప్పుకోవచ్చు అది. ఎందుకంటే చాలా ఎక్కువగా పువ్వు టైంలోనే మెడిసిన్ బాగా జల్లుతారు, ఆ గుడ్డు చనిపోవడానికి అనమాట. మన పురుగు మీద ఉన్న గుడ్డు చనిపోవడానికి జల్లుతారు. మనము ఏమి జల్లకుండానే అక్కడ పండించడం అంటే. అది కాకుండా టమాటాలు బయట నుంచి తెచ్చి నారు తెచ్చేసాము. ఎంతకొక టమాటా అంటే కొండ భూమి అదంతా. ఈ జల్లిన గెత్తంతోటే దాన్ని పిరమిడ్ వ్యాలీ మనకు తెలుసు కదండి, బెంగళూరు అంతా కొండే. వెనకాతలంతా కొండలు, అందులోనే కొబ్బరి తోట వేసి వదిలేశారన్నమాట. అటువంటి ప్లేస్లో మనం చక్కగా గెత్తం జల్లి మట్టితోటి చేసినప్పటికీ ఇంతకొక టమాటీ వచ్చేది ఒక్కొక్కటి. వెళ్తున్న వాళ్ళు కన్నడ వాళ్ళు చూసి, వైజాగ్ మేడమ్మ భలే పండించారు మేడమ్ అని ఇంతకొకటి అండి, ఒక్కొక్క టమాటీ పావు కేజీ టమాటీలు వచ్చేసేవారు అనమాట. అంత అద్భుతం. అంటే మందులతో తీసుకురావడం అనేది ఈరోజు బాగా వచ్చింది, కానీ మందులు లేకుండా చక్కని అద్భుతమైన కాయగూరలను, వెజిటబుల్స్ని నేను పండించడం జరిగిందండి. అలాగే బంగాళదుంపలు కూడా పత్రిసారికి ఇష్టమైన బంగాళదుంపలు వేస్తే 3 రకాలైన దుంపలు, చిన్ని దుంపలు, పెద్ద దుంపలు, ఆ బంగాళదుంపలు కూడా ఎలా ఊడవాలి వాటిని అన్న శాస్త్రము ప్రతి ఒక్క కాయగూర నుంచి ఆకుకూర నుంచి నేర్చుకున్నానండి. అలాగే చూడండి 40 డేస్కి ఉన్న ఇంపార్టెంట్ ఏంటి అంటే, పంటలో కూడా మనకి 40 డేస్ యొక్క రిజల్ట్ నేను చూడడం జరిగింది. ఆకుకూరలు వేసిన తర్వాత 40 రోజులకి అవి మనం తీసుకొని ఇంక వంటకు మొదలు పెట్టుకోవచ్చు. 40 రోజులకి అవి పెరగడం మొదలవుతాయి. అలాగే మన వంకాయలు కానీ, బీరకాయలు కానీ ఇవన్నీ వేస్తాం కదండి, అవి కూడా 40 రోజులైన తర్వాత వాటికి పువ్వు వచ్చి పంటకి మొదలవుతుంది అనమాట. అక్కడి నుంచి పండేటప్పటికి అది ఇంకొంత టైం కూడా పడుతుంది. సో ఇలా ప్రతి ఒక్క ఆకుకూరలు, కాయగూరలు నేను ధ్యానంతో, సంగీతంతో నేను వాటిని తీసుకొచ్చానండి. అలాగే ఒకసారి గోరుచిక్కుడు వేసాము. 3 నెలలు అయిపోయింది. గోరుచిక్కుడు మొక్క కూడా ఇంతే ఉండిపోయింది, కాయలు రావటం లేదు. అందరూ వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, అమ్మ గోరుచిక్కుడు ఈసారి కాయలు అయిపోవాలి, కాలేదు, ఎందుకు అవి తీసి పాడేయండి అని చెప్పారు. నాకేమో మనసు ఒప్పలేదు. అరే ఇంత అద్భుతంగా పెంచాము, ఇన్ని రోజులు పెంచాము, వాటికి అవి కాయలు అందాలి కదా మనకి అని చెప్పేసి వాటి దగ్గర కూర్చొని మళ్ళీ సంకల్పం చెప్పి ధ్యానం చేశాను. అమ్మ మిమ్మల్ని తీసి పారేయమంటున్నారు, ఇంకా మీరు కాయరు అంటున్నారు, నాకైతే మిమ్మల్ని తీసేయడము ఇష్టం లేదు. మీరు కాయలు వస్తే మన మాస్టర్స్కి అన్నదానంకి వస్తాయి కదా అని చెప్పేసి నేను సంకల్పం చెప్పి ధ్యానం చేసి నేను వెళ్ళిపోయాను. విచిత్రంగా 4వ రోజు నుంచే పువ్వులు స్టార్ట్ అయ్యి తీసి పారేయండి అన్ని మొక్కలు 15 కేజీలు గోరుచిక్కుడుకాయలు వచ్చాయండి ఆ మొక్కల నుంచి. ఆ వారం 10 రోజుల వరకు 3-4 దఫాలుగా 15 కేజీల కాయలు, గోరుచిక్కుడు కాయలు వచ్చాయి. అంటే చూడండి, మొక్కలు మనతో మాట్లాడతాయి. వాటిని తెల్లవారు లేచి నేను మందు లెగ్గానే వాటి దగ్గరికి వెళ్ళిపోయి ప్రేమగా వాటిని, మన బిడ్డలు చూస్తే మనం ఎలా అయితే మాట్లాడుకుంటామో అలా మొక్కలతో వెళ్ళి నేను మాట్లాడి ధ్యానం చేసి వాటికి సంగీతం వినిపించి మళ్ళీ
రూమ్కి వచ్చి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ 10 గంటలకి మళ్ళీ వెళ్ళి మొక్కల్లోనే కూర్చునేదాన్ని. ఆ భార్యాభర్తలు ఇద్దరితోటి ఏం చెయ్యాలో చెప్తూ చేయిస్తూ వాళ్ళని కూడా కాసేపు, ఎందుకంటే సార్ చెప్పారు ఒకసారి, భూమాతతో మనం మమేకత్వం చెందాలి. ఫస్ట్ వెళ్ళగానే అందుకే ధ్యానం చేసేదాన్ని. వాళ్ళతోటి కూడా ఓ 10 నిమిషాలు ధ్యానం చేయించిన తర్వాత నేను ఆ మొక్కలు తో వర్క్ చేయించేదాన్ని. అలా అద్భుతంగా 1 ఇయర్ నేను చేసిన తర్వాత అక్కడి నుంచి ఇంక మళ్ళీ వేరే వర్క్లోకి వెళ్ళిపోయానండి. మనం లెర్నింగ్ ఎక్కువ కదా మనకి, మల్టీ డైమెన్షనల్గా మనం జీవితం ఉందని ఓషో చెప్తారు. ప్రతి ఒక్కరూ కూడా సంగీతంతో ధ్యానంతో పంటలు పండించండి. ధ్యానం మనకు తెలుసు, సంకల్పం తెలుసు. ఇప్పుడు చాలామంది సంగీతం కూడా పాడుతున్నారు. ఆ పాడింది వెళ్ళి మొక్కల్లోకి వెళ్ళి పాడండి. ఆ మొక్కలు ఎంత ఆనందిస్తాయో. మీరు వెళ్ళగానే గాలి లేకపోయినా మొక్కలు ఆకులు కదులుతూ ఉంటాయి మనం వెళ్ళినప్పుడు. అవి మనల్ని స్పర్శిస్తాయి, పలకరిస్తాయి. వాటి నుంచి మనం నేర్చుకోవాలంటే ఎంతో ఉంది. సో నేను చక్కగా, నాకు వేణువు వచ్చు కదండి, వేణువుతో నేను రోజు గంట సేపు అక్కడ సంగీతం చేసేదాన్ని. అలాగే చాలామంది ఇవాళ రేపు మనం స్పీకర్స్ ఉంటున్నాయి, బ్లూటూత్ పెట్టుకొని ఆ స్పీకర్స్ పెట్టి మొక్కల్లోని చక్కగా ఆ సౌకర్యం కూడా వచ్చింది. ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో మేడపైన గార్డెన్లో వేసుకున్న చక్కగా ఆకుకూరలు అయితే ప్రతి ఒక్కరూ వాళ్ళకి కావాల్సిన దానికన్నా ఎక్కువ పండించుకోవచ్చు. చిన్న చిన్న గోళాల్లోని, పాల క్యాన్లలో, ప్లాస్టిక్ తోటలు ఈరోజు మనకి ఎన్నో వచ్చాయి. ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళే ఆహారాన్ని పండించుకునే రోజులు వస్తాయని అప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే వచ్చిందండి. అలా పండించుకునే వెజిటేబుల్స్ని మనం తిన్నప్పుడు ఎంతో ఆస్వాదిస్తూ తింటున్నాము. సో నా సంగీతం నేను మొక్కలకి ఎలా వినిపించేదాన్నో ఒకసారి చెప్తానండి. అప్పట్లో నేను నేర్చుకోవడం కొత్త కదా, సరళి వరుసలు, జంటలు, దాటులు, ఈ లెర్నింగ్లో పార్ట్ ఇవన్నీ కూడా అవన్నీ పాడేదాన్ని, చేసేదాన్ని. చక్కగా ఒక ఫ్లూటు వేణు వాయిస్తాను. ఇలా ప్రతిరోజు సంగీతంతో నేను వెజిటబుల్స్ని పండించడం అనేది జరిగిందండి. థ్యాంక్ యూ అండి.